పోసాని కృష్ణమురళికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయనపై కేసులు నమోదవడంతో బెయిల్ వచ్చినా ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విషయం అర్థమైన పోసాని గుంటూరు కోర్టు హాల్లో కన్నీటి పర్యంతమయ్యారట. ఇరుపక్షాల వాదనల అనంతరం తనకు మళ్లీ 14 రోజుల రిమాండ్ విధించడంతో ఎమోషనల్ అయ్యారట ఆయన. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే తనకు చావే శరణ్యమంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా దిగారట. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తానే తప్పు చేయలేదని జడ్జి ముందు వాపోయారట పోసాని. తాను తప్పు చేసినట్టు తేలితే చంపేయాలని కూడా కోరినట్టు తెలుస్తోంది. అయితే పోసానిపై ఏపీ వ్యాప్తంగా 30కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో 17 కేసులు నమోదయ్యాయి. అయితే పలు కేసుల్లో బెయిల్ రావడంతో ఇక రిలీజ్ అవుతారనుకునే సమయంలో అనూహ్యంగా సిఐడి అధికారులు పీటీ వారెంట్ తో కర్నూలు జైలుకు వెళ్లడంతో పోసాని బెయిల్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ లో నమోదైన కేసులో ఆయన్ను హైదరాబాద్ లో అరెస్టు చేసి రైల్వే కోడూరుకు తరలించారు. ఆ కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే పోసానికి బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. ఈ వాదనను తిరస్కరించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదవడంతో పోలీసులు ఆయన్ను పలు ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. నరసరావుపేట, విజయవాడలోని భవానీపురం పోలీసులు, ఆదోని పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. అయితే అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ లోపే ఏపీ సిఐడి పోసానికి షాక్ ఇచ్చింది. పీటీ వారెంట్ తో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన సిఐడి అధికారులు పీటీ వారెంట్ పై పోసానిని గుంటూరుకు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తెలుగు యువత నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుపై నమోదైన కేసులో పోసానిని కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘంగా వాదనలు జరగ్గా పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రాజంపేట సబ్ జైల్లో ఉన్నప్పుడు మెడనొప్పి, గుండె నొప్పి అని హంగామా చేసిన పోసాని కృష్ణమురళి ఇతర కోర్టుల్లోనూ అలాంటి డ్రామాలే పండిస్తున్నారట. జడ్జి సమక్షంలో కన్నీరు పెట్టుకున్న పోసాని అదే డ్రామా పండించారట. తప్పు చేస్తే నరికేయండని, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని 2 ఆపరేషన్లు, స్టంట్లు వేశారని చెప్పుకొచ్చారట. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే చావే శరణ్యమని న్యాయమూర్తిని బెదిరించే ప్రయత్నం కూడా చేశారట. అయినా ఆయనకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నెల 28 వరకు ఆయన రిమాండ్లోనే ఉండనున్నారు. పోసాని కృష్ణమురళి తాను ఇంకా తప్పు చేయలేదని అనుకుంటున్నారో, లేదంటే న్యాయ వ్యవస్థను కూడా తన నటనతో ఎలాగోలా మేనేజ్ చేయొచ్చని అనుకున్నారో గాని ఎప్పుడు కోర్టులో హాజరుపరిచిన డ్రామాలు మాత్రం మానడం లేదంటున్నారు పలువురు కూటమి శ్రేణులు. ఇతరుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు ఆయనకు అనారోగ్యం గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని చుట్టంగా చేసుకుని చేసిన అరాచకం గుర్తు రాలేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మళ్లీ ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తగిన శాస్తి చేసిందని పలువురు టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా ఆలీలా పోసాని కూడా కొంత కంట్రోల్ తప్పకుండా ఉంటే బాగుండేదని అంటున్నారట. వైసీపీ నాయకుడిగా ఉన్న టైంలో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను, వారి కుటుంబాలను, పిల్లలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టడంతో అనేక కేసులు నమోదయ్యాయి. అయితే ఈ పరిస్థితి ముందే గమనించిన పోసాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక రాజకీయాలు మాట్లాడబోనన్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో ఆయనపై 17 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలోనే పోసానిని అరెస్టు చేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో నమోదవుతున్న కేసులు పోసానిని కంగారు పెడుతున్నాయి. ఆదోని 3 టౌన్ కేసులో అరెస్ట్ అయిన పోసాని ఈ నెల 5 నుంచి కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గా హాజరుపరచాలని చెప్పడంతో గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే సిఐడి పోలీసులు జారీ చేసిన పీటీ వారెంట్ ను రద్దు చేయాలని పోసాని తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోసాని ఈ కేసుల్లోనూ బెయిల్ వచ్చే వరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.